ప్రైజ్ లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎప్పుడు దేవునితో ఉంటాను, నాకెందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటారు. దేవుని ప్రేమను మీతో పంచుకుంటున్న నా జీవితంలో నేను బాప్టిజం తీసుకున్న దగ్గర నుంచి నేను ఎప్పుడూ దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదండి. ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తూ ఉంటాను. అపవాది కళ్ళు ఎప్పుడు దేవుని బిడ్డల మీదే ఉంటాయి. కానీ నా భర్త త్రాగుడికి బానిస అయిపోయి అనారోగ్యం పాలయ్యాడండి. ఎన్ని హాస్పిటల్ తిప్పినా రోజుల మనిషి బ్రతకడం కష్టం అన్నారండి. కన్నీటితో దేవునికి మొరపెట్టుకుంటే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారండి దేవుడు. కానీ ఆరోగ్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. కానీ ఆయన లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టలేదు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మరలా పాడు చేసుకున్నారు, చనిపోయారండి. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఇంతగా దేవునితో జీవిస్తూ ఉన్నాను, ఎందుకు ఇలా జరిగింది